వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై మళ్లీ సీఎం జగన్ కసరత్తు మొదలు పెట్టారు. ఇవాళ మరికొంతమంది ఎమ్మెల్యేలు తాడేపల్లికి రానున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు రేపు ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలపై కసరత్తు చేయనున్నారు. శుక్రవారంలోగా మొత్తం లిస్టు ప్రకటించే దిశగా వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 60 స్థానాల మార్పుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై మళ్లీ సీఎం జగన్ కసరత్తు మొదలు పెట్టారు. ఇవాళ మరికొంతమంది ఎమ్మెల్యేలు తాడేపల్లికి రానున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు రేపు ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలపై కసరత్తు చేయనున్నారు. శుక్రవారంలోగా మొత్తం లిస్టు ప్రకటించే దిశగా వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 60 స్థానాల మార్పుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అయితే మళ్ళీ సీఎం జగన్ కసరత్తు అయితే మొదలు పెట్టారు. టోటల్ గా ఫైనల్ లిస్టు ఎప్పుడొచ్చే అవకాశాలున్నాయి? ఇక మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి కూడా ఆ పార్టీ విడతల వారీగా చర్చలు, సమావేశాలు నిర్వహిస్తోంది. 4 రోజుల విరామం తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా మరికొన్ని అభ్యర్థుల జాబితాలకు సంబంధించి మార్పుల చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పలువురు నేతల్ని, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలని, నేతల్ని కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రావాలని చెప్పి కూడా పిలుపు వచ్చింది. ఈ పిలుపులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ వ్యక్తిగత సహాయక కార్యదర్శి ధనుంజయ రెడ్డి వీరి 3 జిల్లాల వ్యక్తులతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మార్పులు చేర్పులు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు 8 నుంచి 10 స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులకి కార్యాచరణ రూపొందించారు. ఇంకా 1-2 నియోజకవర్గాలకు సంబంధించి చేసిన కసరత్తుని పూర్తి చేసే అంశాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే 6-7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. మరొక 6-7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇక్కడ కీలకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్దిరెడ్డి నియోజకవర్గం మారతారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరొక వైపు ఆయన రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ వెళ్తారని చెప్పి మరొక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పెద్దిరెడ్డి సంబంధించిన క్లారిటీ వస్తే మిగిలిన అభ్యర్థులకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపుగా 2 నుంచి 3 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వారి దగ్గర నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పుల చేర్పులకి శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరొక వైపు చూసుకుంటే రేపు ఉభయ గోదావరితో పాటు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నేతల్ని ముఖ్యమంత్రి కూడా పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించి కసరత్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. శుక్రవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మనం పార్టీ కేంద్ర కార్యాలయం వద్దున్నో శుక్రవారం సాయంత్రానికి దాదాపుగా అభ్యర్థుల జాబితాని ఖరారు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పటివరకు దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగినాయి, ఇంకా కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి కూడా రానున్న 1-2 రోజులు అంటే ఈరోజు రేపట్లో కూడా పూర్తి స్థాయిలో పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రేపు ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు సంబంధించి పిలుపు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 60 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా దాదాపుగా జనవరి అంటే సంక్రాంతి నాటికి అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారయ్యే దిశగా ఆ పార్టీ అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ తర్వాత సంక్రాంతి దగ్గర నుంచి జనవరి చివరి నాటికి లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసే అంశాన్ని పరిశీలన చేయబోతూ ఉన్నారు. దాదాపుగా సంక్రాంతి లోపు కానీ లేకపోతే ఫిబ్రవరి 10వ తేదీ లోపు కానీ ఒకేసారి 175 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.